వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అవండి ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎంత బాగుంటారండి అచ్చం దిష్టి బొమ్మలాగా. ఏంటండి ఒక్కసారి కూడా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు? అంత బలుపు ఏంటండి మీకు? అంత యాటిట్యూడ్ ఏంటండి మీకు? అంత బిల్డప్ ఎందుకమ్మా నీకు? క్రాఫ్ వేసుకుని నువ్వును. ప్లీజ్ నాన్న ఒక్కసారి రిప్లై ఇవ్వు నాన్న. ఏం చేస్తారు నువ్వు? నేనేం చేశానండి? మీరేదో చేస్తున్నారు కదా. అమ్మ ఇంకోసారి రావాలి కాదు, చెప్పుదని కొడతాను. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నాను? పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని తప్ప పరాయి మగని ఒకసారి చూడలేదు, ఒకసారి టచ్ అయ్యి తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి అంటారు అంటే పెళ్లికి ముందు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఫోన్ చేస్తున్నాను మీ అయ్యగారికి. హలో హలో బంగారం. నాన్న అమ్మా చెప్తాలి. గుర్తుందా నీకు అసలు? మర్చిపోయావు నువ్వు. 2 నెలలు అయింది. అయ్యగారండి ఒకసారి. అయ్యగారు రంగా ఎలా ఉన్నారండి? బాగున్నాను కానీ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నావు? మీరు లేని లోటు తీరుస్తానండి. బాగా చూసుకుంటున్నానండి, బాగా చూసుకుంటున్నాను. బాగా చూసుకో. అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్ శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్ అయ్యగారు చెప్పండి. అడిగి మంది శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు అడిగి మీరేమన్నారు కదండి? ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ ముద్దు ఇచ్చే. ఏమండి తీసేసుకున్నానండి. తీసుకోవడం అంటే రంగా ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? అయ్యా ముద్ద సరే 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 పక్కరా. ఎంత దూరం మీ పక్కలకు వస్తాను నేను. పక్కరా రామగారి నుంచి. చెప్పండి. వాళ్ళ నైట్ నేను 12 గంటలకు ఇంటికి వస్తాను. రాత్రి 12 గంటలకు వస్తాను ఇంటికి. అమ్మగారికి సర్ప్రైజ్ మాట. సడన్ గా ఇండియాలో ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తే ఫుల్ సర్ప్రైజ్ అయింది. సో దానికి మొత్తం రెడీ చేసి ఉంచు ఇంట్లో. సరేనా? మీరు వచ్చారుగా సెట్ చేస్తా కదా. ఎందుకు ఏంటో సెట్ చేసేది? అదే సర్ప్రైజ్. సర్ప్రైజ్ సెట్ చేయి. ఓకే ఓకే. ఉంటా. రంగా ఏమంటున్నారు? అయ్యగారా ఛార్జింగ్ అయిపోయిందన్నారు. సరే టీవీ పెట్టు. రేపింది జ్వాల క్షమించండి ప్లీజ్ అండి. అమ్మ ఇంకోసారి రావాలి కాదు. చెప్పుదని కొడతా నిన్ను. న్యూస్ ఛానల్ పెట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. భర్త లేకుండా భార్య ఒక్కటే ఇంట్లో ఉన్న టైం చూసి దుండగులు దాడి చేస్తున్నారు, నగలు దోచుకుంటున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. అరే దొంగలు పడతారంట్రా. అది భర్త లేని భార్య ఇంట్లో అంటరా. రాత్రి అయింది, పడుకుందాం. నాకు లైఫ్ ఇచ్చారు కదండి మీరు. ఐ లవ్ యూ అండి. ఎందుకు అయ్యగారండి మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి? లాంగ్ బ్యాక్ రా. ఒక రోజు నేను అయ్యగారు బైక్ మీద వెళ్తున్నాం. ఆపోజిట్ లో కారు వచ్చి దమాలం గుద్దేశాడు రా. మీ అయ్యగారు చచ్చిపోయారు. అయ్యగారు చచ్చిపోయారా? అవునరా. మరి అయ్యగారు? ఆ కారు వేసుకొచ్చిన అయ్యగారు ఈడారా. అరే నాకు భయం వేస్తుందిరా. మీకు భయం వేస్తుందా? నాది రండి ధైర్యం. మీరు కట్ తీసుకుని రెడీగా ఉండండి. నేను అడిగి ముసిగేస్తా. దొరికేశాడు. అరే పొడిచానా? నాకు అలవట్లేదురా. నాకేం తెలియదు. అయ్యగారు ఫోన్ చేస్తాను. అయ్యగారు వస్తున్నారు. అమ్మో దొంగల దగ్గర ఫోన్ ఉన్నారు. అక్కడ రింగ్ అవుతున్నారు. హలో అయ్యగారు. దీంట్లో అనిపిస్తుందంటరా. అయ్యగారు
ఇక్కడ ఆడచ్చు కదండి. నేను కావాలనుకోలేదండి, నేను దొంగలని కూడా పొడిస్తానండి. అతడి పోలీస్ స్టేషన్ మా అమ్మగారు మర్డర్ చేశారండి. అబ్బా మర్డర్ కాదురా. అయ్యగారు నన్ను క్షమించండి, రండి హాస్పిటల్కి వెళ్దాం. కావాలని పొడిచారా? ఎవరు వస్తున్నారండి? ఎవరు ఏంటి సార్ ఎలాగొచ్చారు? ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందని ఫోన్ వచ్చింది. అమ్మగారు తెలిసిపోయినట్లు ఉంది. ఏంటిది? మర్డర్ ఎవరు చెప్పారు మర్డర్ అని? ఇక్కడ మర్డర్ జరిగింది నాకు ఫోన్ వచ్చింది. మర్డర్ చేశారు. అయితే మర్డర్ లేదు, ఆర్డర్ లేదండి. ఆ బ్లడ్ అండి. అది పారా అని. పారానా? ఓకే సారీ. పారాన్ని పెట్టింది ఆయన, పెట్టించుకుంది నువ్వు. ఈ చేతికి బ్లడ్ ఏంటి? కమ్ ఆన్ టెల్ మీ. అంటే ఆ పారాన్ని తెచ్చింది ఈడే. నేనే. వెరీ గుడ్. ఏమండి ఏమండి మీకు దండం పెడతానులేకండి. ఏమండి 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 అమ్మగారు మేము మాయగారు వచ్చానండి. బాగా వచ్చారా? మరి ఇప్పుడు ఎలాగరా? నాన్న చెత్తరాండి. అయ్యారు నమస్తే అండి. ఎలా బాగున్నావా? బాగున్నానండి. మా అబ్బాయి ఏడి? అబ్బాయి లోపల బెడ్రూమ్ లో. మా కోడలు కోడలు కూడా అక్కడ బెడ్రూమ్ లో ఉందండి. ఒకసారి వీళ్ళు పిలుస్తున్నారండి. మీరు ఆగండి. ఏమండి? అయ్యో అయ్యో ఆగండి. మామగారు బాగున్నారా? అయ్యో అరే మా అబ్బాయికి అన్ని సుదీర్ఘాన్ని పోలికలే వచ్చినాయిరా. మామగారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారు తెలిసిందే కదండి. సరే అండి బిలు. ఏమండి? అయ్యగారు రారా. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. సర్లే ఊరుకోండి. ఎంత ఏజ్ వచ్చినా మీ దావడి మొదలు అండగా మాత్రం తగ్గలేదు. అరే కొట్టకమ్మానికి రండి 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 రండి. డౌట్ వస్తుంది నాకు. ఏం లేదండి లోపల నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమైంది దానికి? ఏంట్రా నా కొడుకుని చంపేశారేంట్రా మీరు? అయ్యో అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారు. మావయ్య గారు ఏం చేశాను నేను? పెద్ద కూడా కాస్తామని చెప్పి మా ఆయన్ని చంపేస్తారా? నేను చంపానా? ఎంత పని చేశారు మావయ్య గారు. అయ్యగారు రే మీరిద్దరే కలిసి చంపారా? మీరే చంపారు. మావయ్య గారు మీకు తెలిసిపోయిందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మావయ్య గారు దయచేసి చెప్పొద్దు. మావయ్య గారు మీకు దండం పెడతాను. మావయ్య గారు అనవసరంగా మావయ్య కూడా చంపేశాను రా. అమ్మగారు ఇప్పుడు విషయం ఎవరు తెలియదు కదా? తెలిసిన మావయ్య గారు పోయారు. అమ్మయ్య వీళ్ళిద్దరు మర్డర్ గురించి నీకు ఒక్కడికే తెలుసురా. అమ్మగారు దయచేసి ఎప్పుడు ప్లీజ్. నమస్తే అండి. బాగున్నారండి? ముగ్గురిని చంపేశాను అనవసరంగా. ఇంకెవరు చూడలేదు కదా. మీ ఇద్దరు నేను ఎవరిని వదలను. ఎవరికి చెప్పకండి అమ్మ. రోజమ్మ ఎవరికి చెప్పకండి అమ్మ. ఎవరిని Extra Zabardast! కంగ్రాట్స్ రా, మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాం. గృహప్రవేశం పనిలో పని పెళ్లి కూడా చేసుకోవాల్సిందిరా. మన పెద్దలు ఏమన్నారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుకొని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకలా అన్నారంటో? ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడుతాం. అవును. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? కట్నం వస్తుంది. ఆ కట్టంతో అప్పులు తీసుకొచ్చారు, తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. మా పిల్లలు కూడా మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఓహో. నేను ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి చేసుకుంటే గొడవలేదురా? రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా పెద్దమ్మ రోజు పెద్దనికి మరి లేకపోతే రెండు పెళ్లి చేసుకునే పెద్దమ్మ తిట్టదా ఏంటి? రెండో పెళ్లి చేసుకుని కదా గొడవ. కట్నం తక్కువ తీసుకున్నాడని. మర్చిపోయి నువ్వు కూడా మన ఇల్లు తీసుకున్నట్టున్నావు. తీసుకున్నారా? ఎంత అయిందండి ఇల్లు? ఓ 60 lakhs అయిందిరా. 60 lakhs? సిగ్గులేదురా ఆఫ్టర్ 60 lakhs తీసుకోవడానికి?
1.5 crore ఇంటీరియర్స్ ఎంత చేయొచ్చు వుడ్ వర్క్ అది 25 lakhs 30 lakhs అయింది. చి ఇంత చీప్ గా లేంటారు నా ఫ్రెండ్స్ అందరూ. 80 లక్షలకి ఇచ్చా ఓన్లీ ఇంటీరియర్స్. ఇంకేమైనా ఉన్నాయి స్పెషాలిటీస్ మీ ఇంటికి? ఉన్నారా? ఏంటిది? బాత్రూమ్ లోని ట్యాప్స్ అవి గోల్డ్ చేయించా. గోల్డ్ దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టడం? 10,000 పెడితే వచ్చేస్తాయిగా. ఎక్కడ పెట్టాలో కాదురా, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకో ఫస్ట్. గృహప్రవేశం టైం అవుతుంది, పనులన్నీ చూసుకో. భోజనాల దగ్గర అక్కడ ఇక్కడ లేడీస్ వస్తారు, కొంచెం జాగ్రత్త. ఎల్రా గృహప్రవేశం ఎలా చేసుకుంటావు నేను చూస్తా. చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇడు వచ్చాడు సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఆడికి వచ్చింది. కాలేజ్ లో కత్తి లాంటి ఫిగర్ ఉండేది, దాన్ని లైన్ వేస్తే ఇడు వచ్చి అనుకుపోయాడు. ఆఖరికి ఇల్లు నేను కొందాం అనుకున్నాండి, 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. నేను చేయించి గృహప్రవేశం చేయించిన నేడుతో. ఎరా చెప్పింది గుర్తుందిగా, ఆ స్వామిని తీసుకొచ్చేయండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. ఓకే బాయ్. మీరేంటి స్వామి ఇక్కడ? ఇక్కడ నేను యూఎస్ వెళ్తున్నాను, ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను. దేనికి స్వామి? ఈ ట్రంప్ గృహప్రవేశం చేసుకుంటాడంటే నువ్వు వాస్తుకి చూడమని చెప్పినాడు, ఫోన్ చేసిండు. ట్రంప్ ఇంటికి వాస్తు మరి ట్రంప్ ఇల్లు గృహప్రవేశం అది అంటున్నాడు. చాలా ఫేమస్ స్వామిరా, అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్పల్కా జీనా అని. ఎకపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పిన ఎక్పల్కా జీనా అని. ఓరే నాయనో, అప్పుడు బిల్లేడర్ ఉన్నాడు తెలుసా, అతను ఎక్కడ ఉన్నాడో అమెరికాలో చెప్పింది ఇతనే. ఇతనికన్నా తెలిసి రోగమని చెప్పింది ఇతనే. మన గృహప్రవేశం పిలిచి ఒకసారి ఇంటి వాసి చూడమనరా. స్వామి మరి ఒకసారి మా ఫ్రెండ్ స్వామి కొత్తిల్లు కొనుక్కున్నాను స్వామి, మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా గృహప్రవేశం వాళ్ళు ఒకసారి స్వామి ట్రంపా వీడియో కాల్. ట్రంప్ బాగుందా? స్లాబ్ చేసి వచ్చేవరకు ఆగచ్చు కదా బాబు. చెల్లెమ్మ ఎవరు సార్? ట్రంప్ మిస్సెస్ ని చెల్లెని పిలుస్తుంటాడు. చెల్లెమ్మ బక్సికి పడినాడు మొత్తం తెట్లు తట్టి పోటుకి. ఒకసారి నానికి పోనీ. నాని ఎవరు? హీరో నాని కాదు, ట్రంప్ కొడుకు పేరు నాని, ముద్దు పిలుస్తుంటాడు నాని అని. నాని బాగున్నావురా? మరి నువ్వు ఆ స్కూల్కి వెళ్ళినావు, మళ్ళీ ఆ స్కూల్ మాని వచ్చి నువ్వు నానికి పోనీ. సరే బాబు వెళ్ళొస్తా మరి. బావా బావా ఏం ట్రంప్ బావా? ట్రంప్ ఇంట్లో ఎక్కడి నుంచి పులుసు పట్టుకెళ్తాడు, పులుసు చేపను ఎక్కడి నుంచే స్వామీజీ. ఈసారి 2 పులుసులు తీసుకొస్తా, మంచి పులుసు చెల్లమ్మా. ఒకసారి ప్రేమ రా, ఒకసారి ప్రేమ రా. మరి సిగ్గుపడిపోతుంది చెల్లి. సరే సరే వెళ్ళిపోతాను, శిష్యుడు ఆపండి ఇక్కడ, నేను ఒకసారి చూసి వచ్చేస్తాను వాస్తే. సరే బాయ్. ఏంటి బాబు గృహప్రవేశం వాళ్ళు ఒకసారి ఇంటి వాసి చూడండి స్వామి ప్లీజ్. మరి తెలుసుకోరండి, మరి తెలిసి మరి అట్లా గురుగారు అంటే మరి మనసు కరిగిపోతుంది. సరే 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 రండి స్వామి, ఇదే స్వామి మా ఇదే ఇల్లు స్వామి. లోపల రండి స్వామి. చేస్తా తీసేయండి, ఫస్ట్ తీసేయండి అంతే. క్యారెక్టర్ ఫస్ట్ ఎలా తీసేస్తారు స్వామి? ముందు తీసేయండి. యాదో చిగిరి పంచులు వేసుకుని సారీ స్వామి, జడ్డి పంచులు సిగ్గులేదు నీకు. తీసండి గుమ్మం, తీసండి ఇక్కడ గుమ్మం తీసేయాలా? తీసండి గుమ్మం తీసేయండి సార్. ఎలా గుమ్మం తీసేయండి. గుమ్మం అడ్డకి పెట్టమంది నేను ఏపోతే మొత్తం కీడు జరిగిపోతుంది. కీడు జరిగిద్దా? కీడు జరిగిపోద్ది సార్. సార్ ఏం ఉండదు సార్, ప్లీజ్ సార్ గుమ్మం తీసారే. కొత్త ఇల్లు వచ్చాడు కీడు వచ్చాడు. ఎవడు సార్ ఈడు? ఈడా కీడే. ఎవరు సార్ మీరు? ఇల్లు ఎవరిది? నాదే సార్. ఈ బిల్డింగ్ కూలగొట్టాలి. ఎందుకు కూలగొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేతి ఉంచి ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రింగులు. చేతికి 2 రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 2 రింగ్ రోడ్లు కట్టద్దా? బాగా చెప్పిన స్వామి బాగుందా? బాగున్నా స్వామి. ఎంత ఇస్తాను పేమెంట్? 1000 రూపాయలు స్వామి. 1000 రూపాయలు ఏంటి 1500? డాన్స్ చేసి మంచి పని జరిగింది. డాన్స్ చేసి లేకపోతే బాబా బ్లాక్ పని ఎక్కువైపోతుంది. ఇల్లు కట్టుకున్నావు కదా? కట్టుకున్నా స్వామి. చెప్పినట్టు కట్టుకున్న వాస్తే? అవును స్వామి. ఆ ఇంట్లో పిల్లర్స్ తీసావా? పిల్లర్స్ మొత్తం తీసేసిన విశాలంగా ఉంది స్వామి. మీరు నాకు వాస్తు చెప్పినప్పటి నుంచి నాకు
మా గ్రేట్ అవును స్వామి. అది కాదు డైలాగ్, నాకు ప్రమోషన్ వచ్చి చెప్పాలి. అవును ప్రమోషన్ వచ్చింది స్వామి. అది మరి రాజేటి ఈ ఇల్లు గుల్లగొట్టాలి స్వామి. మరి మనసు ఇచ్చినే కానీ ఒక్కపోతకి మరి లే స్వామి ఆ పెద్ద ఆయన ఒప్పుకోడు. మాట్లాడుతాను. మొన్న చేపల పులుసు తిన్న ఇద్దరు కలిసి కూర్చొని మొత్తం మాట్లాడతాను. మన శిష్యుడే మాట్లాడుతూ వదిలే ఈ పక్కుండు. చాలా థ్యాంక్స్ స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. నాకు అర్థమైంది స్వామి. ఉన్నారు కదా స్వామి. నువ్వు అడ్డకు పెట్టింది ఏంటి ఇది? అడ్డంగా అడ్డకు పెట్టి అర్జెంట్ గా. రే ఏంట్రా ఇది? ఇల్లు కొట్టడం బెస్ట్, పడుకోబెట్టడం బెస్ట్. పడుకోబెట్టడం బెస్ట్. బెస్ట్ పడుకోబెట్టు. పెట్టింది స్వామి ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తాం స్వామి? ఇట్లా కలగలుగుతావా? ఏ కిటికీలో దూరంలో ప్లేజ్ ఎట్టి సుధీర్ రహస్యాలని చెప్పేస్తాడు. బాగుందిరా, కొత్తగా ఉందిరా ఎంట్రీ. సరే బాగుంది కదా ఇప్పుడు. స్వామి మిగతాదంతా ఓకే కదా స్వామి? ఇదేంటిది? ఇది కిచెన్ స్వామి. కిచెన్ కమోడైన పక్కనే కిచెన్ లో కమోడ్ ఏంటి స్వామి? కిచెన్ లో కమోడ్ అయితే ఇప్పుడు కిచెన్ లో ఏం చేస్తావు నువ్వు? వంట చేస్తారు. వంట చేసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? తింటావు. తినేసిన తర్వాత కడుపులోకి వెళ్తాది. కడుపులోకి వెళ్ళిన తర్వాత కమోడ్లోకి వెళ్తాది. అంతే కదా. రెండు పక్కన తప్పేంటి ఇప్పుడు? అమ్మో ఇప్పుడు ఆ కిచెన్ లో కమోడ్ పెట్టండి, గోడ మొత్తం కొట్టాలి కదా మరి. అర్థమే లేదు మరి. వాస్తు ప్రకారం ఫస్ట్ దెబ్బ ఇక్కడ వెయ్యాలి. వల్ల అక్కడ అర్థమేంటి? ఇదిగా స్వామి ఎప్పటి నుంచి నా కోరిక నేను చూస్తాను స్వామి. స్వామి ఇప్పుడు అంతా ఓకే కదా? ఇదేంటిది? బాత్రూమ్. బాత్రూమ్ లో బెడ్డేది. బాత్రూమ్ లో పెట్టి ఎందుకుంటా స్వామి? ఇవి కూడా తెలియకుండా ఇల్లు కట్టాను పెట్టిన స్వామి చెప్పండి స్వామి ఏమైందో? ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండే ప్లేస్ అది బెడ్రూమ్. తర్వాత ఇంకో ప్రశాంతంగా ఉండే ఏరియా అది బాత్రూమ్. మరి రెండు దగ్గరుంటే ఏమైపోతుంది నీకు? స్వామి అందులో బెడ్లు పట్ట స్వామి బాత్రూమ్ లో. అందుకే గోడ తీసే. నాకు అర్థమైంది, గోడ తీసి అంతే కదా, నేను తీసేస్తా. ఇదేంటిది? ఎక్కువ పని ఇందులో ఉంటది బెడ్రూమ్. అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. ఇది అర్జెంట్ గోడ తీసేది. దీనికి గోడ తీయడం ఎందుకు స్వామి? స్టవ్ ఎక్కడ పెట్టావు నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకుంటా స్వామి? గడ్డి కింద పెట్టుకోవాలి కదా స్టవ్. నువ్వు గడ్డి కింద స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? సరే చెప్పండి సార్. దీంట్లో ఎక్కడ పెడతారే? కాటి మీద. కాటి కింద ఏముంటది? ఫైర్ ఉంటది. మరి ఎక్కడ ఉంటాను తప్పైతే? అంటే రోజు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పడుకోవాలి. అంతే. స్టవ్ పెట్టడానికి కుదరదు స్టవ్ స్వామి. పెట్టాలంటే గోడలు కూడా తీసేయండి అర్జెంట్ గా. నాకు అర్థమైంది. అయిపోయిందే. ఇదేంటిది? హాల్. బాత్రూమ్ లాగా నాలుగు కడతావు నువ్వు. హాల్లో బాత్రూమ్ అంటే ఎక్కడో మూల కట్టొచ్చు, మరి డోర్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వీడికి వాచ్ బొత్తికి తెలియదు. రేడు ఎవరు? హాల్లో బాత్రూమ్ కడితే అందరూ నగ్నంగా చూస్తారు కదండి మనోడిని. పేరేంటి? సత్యం. నగ్న సత్యం ఎందుకు వచ్చింది అనుకున్నా మరి? నగ్న సత్యం. బాత్రూమ్ డోర్ లేకుండా కట్టుకున్నావు అనుకో, అందరు నగ్నంగా చూస్తారు. ఏంటి బాత్రూమ్ డోర్ లేకుండా? డోర్ లేకుండా కట్టాలి. అందరు అప్పుడు నన్ను చూస్తారు కదా స్వామి. అబ్బా లోపలికి వచ్చిన నిన్ను చూస్తారు. చూసిన వెంటనే ఈ ఇల్లు మీద దృష్టి ఉండదు, కళ్ళ దృష్టి మొత్తం పోద్ది. సరిగాని నీ నక్షత్రం ఏంటి? అది శ్రవణ నక్షత్రం స్వామి. చెప్పాలి కదా, చెప్పాలా శ్రవణ నక్షత్రం అని? ఏమేం స్వామి? అది రాసి మకర రాసి. చెప్పలేదు. చెప్పాలి కదా ముందే. ఏమేం స్వామి? నువ్వు యాజ్ అలాగైతే కట్టించుకున్నావు, నీ నక్షత్రం రాసి సరిపోద్ది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పాలంటే చెప్పు. గోడ కొడుతుంటే ఏడుస్తున్నావు. కమ్యూనికేషన్ బాగుండాలి. ఇప్పుడు మళ్ళీ కట్టాలి యాస్టీస్ గా. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి మరి? ఇదిగో ఇది ఉంది కదా మంచి వాస్తు. నేను ఇప్పుడు మళ్ళీ యాస్టీస్ గా కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వస్తాను స్వామి. ఏంటిది మరి? దీనికి వెళ్ళాలి. మొత్తానికి ఇల్లు హ్యాపీగా ఉంది. నాకు గుర్రప్రదేశం మర్చిపోయారా? ఇచ్చాం కదా, సరిపోదు. ఈ వాయిస్ కి ఇదే ఎక్కువ.
ఓకేనా? కలుద్దాం. మళ్ళీ ఇంక ఇల్లు ఉంది చెప్తాను నేను. ఓకేనా? బై బై, కలుద్దాం. మరి వాస్తు ప్రకారం మరి మంచి కట్టుకోవాలి కుర్రాడు. మరి వాస్తు ప్రకారం మొత్తం నువ్వు సెట్ చేసావు ఇది. ఎక్పల్ కానీ ఎక్పల్ కానీ మంచి స్వామీజీరా, మంచి స్వామి. మంచి స్వామి. ఆ ట్రబ్ సత్యం అయ్యో సత్యం ఈవెంట్లకి బాగా చూసుకోవాలి. మరి ఆ చెల్లెమ్మ ఆ తుఫాన్ తుఫాన్. అరే అరే నువ్వు రే ముస్లి. Extra Zabardast. దిస్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. నేను ఒక దొంగని. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నా పేరు కాదు, అది నా బిరుదు. బిరుగు తగ్గటనే ఇడో పెద్ద ఎదవ, పెద్ద ఎదవ. బిరుగు తగ్గటనే దొంగతనం అంత బాగా చేస్తాను. నేను ఒక దొంగనే కాదు, టీచర్ని కూడా. కాలేజీకో స్కూల్కో కాదు, 2 శిష్యులకి దొంగ టీచర్ని. నాకు 2 శిష్యులు కూడా ఉన్నారు. ఫోన్ చేస్తున్నారు. హలో హలో గురుగారు, ఎక్కడున్నారు మీరు? పంజాగుట్ట. ఎక్కడది? పంజాగుట్లు. వస్తున్నానైతే. తొందరగా గురుగారు, పర్సు దొంగతనం చేశానండి. 1 రూపాయి కూడా లేని పర్సు ఎందుకు కొట్టారు నువ్వు? నిజమే గురుగారు. మీకెలా తెలిసింది? నువ్వు పర్సు కొట్టినప్పుడు ఎవడైనా దొంగ 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 నడిచాడే? లేదండి. రాస్కెల్, అందుకే కదా తెలిసింది నాకు. కనీసం దాంట్లో 10 రూపాయలు ఉంటే నీ వెనకాల 10 మంది పరిగెట్టొచ్చేవాళ్ళు. 10 కిలోమీటర్ పరిగెట్టుకు వచ్చానండి. నా కొడుకు వార్నింగ్ ఇస్తాను, రూపాయలు పెట్టుకోమని. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు చెప్పడానికి. లేదు, మళ్ళీ 10 కిలోమీటర్లు. కనీసం దొంగతనం కూడా చేయలేకపోయావు. దేనికి పని చేస్తారు నువ్వు? ఏరా నువ్వేం తెచ్చావు? ఏం చేసి వచ్చారా? చెప్పరా? గురువు గారు, మీరు చెప్పినట్టే ఇవాళ బస్సులో ఒకడు జోబి కత్తిరించా. వెరీ గుడ్. ఈడ్రా నా శిష్యుడు అంటే. ఈయన చూసి నేర్చుకో. ఏది? ఏంటిది? జోబి. జోబి పరిసేది? పరిసాడికి ఇచ్చా పడిపోతే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. దొంగతనం అంటే ఎలా ఉండాలిరా? దొంగతనం చేస్తే మనకు కూడా తెలియకూడదు, అంత చాకిచక్యం చేయాలి. సరే, క్లాస్ లో మొదలు పెట్టండి గురుగారు. క్లాస్ లో మొదలెట్టారంటే మీరు నాకు ముందు ఫీజు ఇవ్వాలి. తెచ్చాను గురుగారు. 3 నోట్లు తక్కువ ఏంటి దీంట్లో? పర్ఫెక్ట్ గా ఇచ్చానండి. కట్ట వెయిట్ చూసి ఎంత ఉందో చెప్పేస్తా. కాన్తో గేమ్ ఆడుకు. అమ్మ చూడండి, ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. నీ ఫీజు ఏది? వెరీ గుడ్. అదేంటి సార్, నేను 5 నోట్లు తక్కువ ఇచ్చి అయినా సరే గుర్తుపట్ల. నిన్న ఆల్రెడీ నువ్వు ఫీజు కట్టేసావు, మళ్ళీ ఎక్స్ట్రా కట్టావు. దొంగతనం చేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి సార్? బ్లేడు, కత్తెర, గునుపు. ఏది దేనికి ఉపయోగిస్తారు తెలుసా మీకు? బ్లేడ్ గడ్డం చేసుకుంటా, కత్తిరితో జుట్టు కట్ చేసుకుంటా. మరి గునుపు? గుణపు అంటే మన వినాయక చవితి వస్తుంది కండి. కన్నాలు పెడదాం, పందిర్లు వేసుకోవడమే. అది కాదురా. అసలు దొంగతనం చేయాలంటే మనకి ఎవరికి డౌట్ రాకుండా ఏం చేయాలో తెలుసా? తెలుసు సార్. ఏం చేయాలి? అందరి దగ్గరికి వెళ్ళి నేను దొంగకాదని చోలో చెప్పాడు. ఏరా నువ్వేం చెప్తావు? మరి ఆడు చెప్పినంత చెప్తే బాగుందండి, వాడు చెప్తే సరిపోద్దండి. ఇదంతా కాదు, ఎవరినైనా చూసినప్పుడు కొన్ని కొట్టేయాలనిపిస్తుంది. ఫర్ సపోజ్ అక్కడ రష్మి కూర్చుంది. రష్మి దగ్గర ఏం కుట్టేస్తావు? హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తానండి. వెరీ గుడ్. నీకేం కొట్టేయాలనిపిస్తుంది? బయటికి చెప్పొచ్చా సార్? సార్ ఆవిడ చెప్పులు కొట్టేయాలని ఉంది. చెప్తే బాగుంటది లేదా? అసహ్యంగా చెప్పులేంట దరిద్రుడా. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన చెప్పుతో కొడతా అంటాను సార్. ఆ చెప్పులు కొడితే ఎవరు కొట్టరుగా? చెప్పులు కొట్టేసినా కొడతారు నేను. అసలు దొంగతనం చేయాలంటే మనం చాలా అమాయకంగా కనిపించాలి. ఫర్ సపోజ్ చెప్తాను చూడు. అలా చేయాలి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్. బెప్పలా ఇచ్చాడు. ఏరే
నువ్వు వీడు వేరేగా ఉన్నాడు. గురుగారు ఈ మెడల్స్ దేనికండి వచ్చా మీకు? నేను మీలాగే ఒక టీచర్ దగ్గర దొంగతనాలు నేర్చుకున్నాను రా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి మెడల్ ఇస్తా అన్నారు. ఏం దొంగతనం చేశారు? మెడల్సే మెడల్సే. జనాలు వస్తున్నారు కదా, మీకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా దొంగతనాలు చేయాలో అలా చేయండి. ఓకే? అక్కడ జనం కూర్చున్నారు కదా. అవునండి. అక్కడ నా పర్స్ వేసాను. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆ పర్సు కొట్టేయాలి. గురుగారు ఒకసారి మీ పర్స్ ఇస్తారా? ఎందుకు ఎందుకు రా చూడండి సార్. అరే ఆ పర్స్ ఎవరిది? మాస్టరు పర్సు నాది. మీదేనా? పర్స్ కొట్టి సార్. ఇది నీ పర్స్ కదరా? అవునండి. దీంట్లో ఏమి లేవు కదరా? అందుకే మీ పర్స్ ఇచ్చా. దాంట్లో 50,000 క్యాష్ ఉందిరా. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మనం ఎవరి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేయాలంటే ఏం చేయాలి తెలుసా? నాకు తెలుసు సార్. అమ్మాయిల దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. అమ్మాయిల దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. వీడు అమ్మాయి అనుకో, హ్యాండ్ బ్యాగ్ ఇలా పట్టుకున్నాడు. ఐజ్ కట్ చేసి తెచ్చేయాలంతే. మీరు చూడండి సార్. ఓకే, పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అమ్మాయి నుంచుంది. అవును సార్, బాగుంది. వెళ్ళు. దేనికి పంపిస్తున్నాను? దేనికి పంపిస్తున్నాను రా? హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. లైన్ రైడర్కి వెళ్తున్నాడు. లైన్ రైడర్కి వెళ్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్ ఎదురే ఆ అమ్మాయి దగ్గర ఉంది. నేనేం తెమ్మన్నాను? అటు ఇటు కట్ చేసి తెచ్చేయమన్నా. మీరు చేసి చూపించండి గురుగారు ఒకసారి. కళ్ళతో హిప్నటైజ్ చేసి దొంగతనం ఎలా చేయాలో చూడండి. ఇది పెట్టే. ఎక్కడ సార్? ఎక్కడ సార్? హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఛాన్సే లేదండి. మీరు మాసప్ ట్యాంక్ లో ఉంటారా? మాసప్ ట్యాంక్ లో ఉంటాను. ఓ వెరీ గుడ్. దానికన్నా ఎక్కువ బార్ లో ఉంటా. దానికన్నా ఎక్కువ బార్ లో ఉంటా. ఓకేనండి. మీరు కాదు వేరే ఫ్రెండ్ ఆడు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మాస్టర్ మీరు చెయ్యండి. థ్యాంక్ యూ. తీసుకున్న ఫస్ట్ ఈ వై ఈ సాగొట్టు. అమ్మో అమ్మో భయపడాలా ఇప్పుడు? పర్సు మీ స్కూల్లో అయిపోయిన తర్వాత ఇలా కొట్టడం కూడా నేర్పించారా? అసలు అలా దొరకకూడదని మీకు ప్రాక్టికల్ చెప్పాను రా. దొంగతనం అంటే ఎలా ఉండదు తెలుసా? ఇప్పటికీ తెలియకూడదు. అంతే. చీమ కుట్టినట్టు కూడా తెలియకూడదు. అరే వాడు వచ్చాడు. ఆడి దగ్గర సూట్ కేసు కొట్టి వెళ్ళు. ఆర్ యు షూర్? వెళ్ళు. అటు చూస్తున్నాడు సార్, నాకు భయం వేస్తుంది సార్, కొడతాడేమోనండి. మీరు ట్రై చేయండి సార్. ఆడి కళ్ళు కనిపించేవరా దరిద్రుడే. బంగారం బాగున్నామా? ఈడెవడో బండేసుకొచ్చాడు. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నా చూసావా? అవును. బండి మీద వెళ్తుంటే ఒకడు కొడతాడు, ఆయన కొట్టడానికి ఇటుకు వస్తాడు, ఇంకోటి బండి వేసుకెళ్ళిపోతాడు. అంతే. యూట్యూబ్ లో బాగా ఫేమస్ కదా సార్. ఆ వీడియో మందేరా దరిద్రుడే. మీరు చేసిందేనా? మీరు కనిపించలేదు సార్ అందులో. నువ్వు కూర్చో బావా, వెళ్ళిపోదాం. గురుగారు స్టార్ట్ అవ్వట్లే కదా? స్టార్ట్ అవ్వట్లేదు బావా. దీంతో స్టార్ట్ చేయి. అమ్మ మా కీ కూడా తెచ్చావా? సూపర్ బాను. అంటే మీరు బైక్ మర్చిపోయి వెళ్ళిపోయారు కదా, తెద్దామని. మామూలు కొట్టద్దు. పబ్లిక్ లో బయట సార్ మీరు కొట్టుకుంటే కదా, మీరు వెళ్ళండి.
ఒక్క దొంగతనం కూడా చేత కావట్లేదు. ఇదంతా కాదు, ఈసారి బస్ స్టాండ్ లో మామూలు దొంగతనం చేయకూడదు. మీరు చేస్తారు సార్? నేను చేస్తా చూడండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాంబ్ 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 అని వస్తే అందరూ జంపు, బ్యాగ్ మిగిలిపోద్ది, బ్యాగ్ కొట్టొచ్చు. నిజం సార్? నిజం సార్. ఆల్ ది బెస్ట్ సార్. రెడీ? ఓకే సార్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. ఎక్స్ట్రా జబర్దస్త్. అయ్యగారు వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఈ పాట మీకు అర్థమైపోయి ఉంటది. మా అయ్యగారు వస్తున్నారు. అడుగో మహారాజు పులిలా కదిలాడు. అయ్యగారు రింగ్ పడిపోయి నేను తీస్తాను. అయ్యగారు మీరెందుకు అయ్యగారు? ఏంట్రా నువ్వు పెట్టినది నారింగా? అయ్యగారు మట్టిపాలైందండి, అది మీకు ఇస్తే అవమానం అండి. సార్ ఇలా కింద ఏది పడిపోయింది అది నాదే అండి. మట్టిపాలైంది మట్టిపాలైంది అంటూ మొన్న కూడా ఇలాగండి, మా ఆవిడ పడిపోయింది. తర్వాత ఏం జరిగింది చెప్పండి. పడిపోయి తనకు దెబ్బతలు చచ్చిపోయింది. మళ్ళీ నేనే తీసుకెళ్ళి అనుకుంటారు అందరూ. ఏంటి అందరూ ఒకేసారి పంచాయతీ పెట్టారు? అయ్యగారు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, అందుకని పంచాయతీ పెట్టామండి. ఈసారి అందరూ ఓట్లు ఎవరికి వేస్తున్నారు కనుక్కో. ఈసారి ఓట్లు ఎవరికి వేస్తున్నారు? అయ్యగారు నాకే అట. వాళ్ళు చెప్పింది నాకు. నాకే అంటే నాకే అనుకున్నానండి. అంత లేదు కానీ మనకి ఈసారి ఎలక్షన్ లో ఆపోజిట్ గా ఎవరు నిలబడకూడదు. ప్లాన్ చేస్తాను నించోకుండా ఉండడం కోసం. ఏం చేసావు? ఎవడ నించుంటే కుర్చీ చేసేస్తా. చెప్పండి రా. మన ఊర్లో చెరువులో నీళ్ళేమని చెప్పి పక్కూరు చెరువుకి వెళ్ళాం నీళ్ళ కోసం అని. ఆ నీళ్ళు ఇచ్చి చాలా చీప్ గా చూస్తున్నారండి మనం. ఇంకా మన ఊర్లో ఆల్రెడీ బోర్ వేసాం కదా. 1000 అడుగులు వేసాం. 1000 అడుగులు వేసినా నీళ్ళు రాలేదా? రాలేదు. అదేంటి? ఆడు తాగేసి బోర్ ఎలాగైకుంటే అలా అడ్డంగా వేసాడు. అయ్యగారు మా నాన్న నాకు 30 ఎకరాల పొలం ఇచ్చారండి. మేమిద్దరం అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రేయ్ కాగితాలు తెప్పించరా. అయ్యగారు రేయ్ నీకో 10 ఆడుకో 10. ఇంకా 10 నాకు తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చాడండి. ఆ 4 ఇల్లులు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు ఒక ఇల్లు తీసుకో, ఆడు ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదే 2 ఇల్లు మీకెందుకండి? రెండో తీర్పు అందుకే 2. మా నాన్నగారు పోతూ 5 కోట్లు అప్పెట్టాడండి. దానికి ఆలోచిస్తామేంట్రా? సమానం సర్దుకుంటారా. చెరుకో 50 తీసుకొని మిగతా 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పే. కనీసం అడిగిరండి ఇడిగిరండి ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50 ఇచ్చి మిగతా నన్ను తీర్చడం ఏంటి? 3 తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. అంతేనా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మన ఊర్లో 4 రోజుల క్రితం ఒక అమ్మాయి దిగిందండి. 4 రోజులు దిగింది? నాకు కనపడలేదేంటి? మీకు కనిపించలేకుండా మేము కాపాడుకున్నాం జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా కాడ ఆస్తి డబ్బులు అన్ని తీసుకుంటుందండి. ఊర్లో ఒక లేడీ దిగింది, చాలా డేంజరస్ గా ఉందండి. మొత్తం ఊర్లో పొలాలు ఆస్తులను రాయం చేసుకుంటుంది. సిగ్గులేదురా? మన ఊర్లో మగోళ్ళు అయ్యండి అమ్మాయి కోసం పొలాలు అయ్యి రాయడానికి. ఎవరు అమ్మాయిని ప్రవేశపెట్టండి. కన్య కూడా కొంచెం ముదిరినట్టుంది ఈ మధ్యకాలం. అయ్యగారు
ఇదిగోండి ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడా? మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి. గట్టిగా అడగండి. తప్పు చేసింది ఆవిడ. మీ పేరేంటి? రా. వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసిందిరా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? అవునండి, రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పే. తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు, క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష చేసినా నేను అర్హురాలనే. ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి. ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నానండి. మా ఇంటి పక్కన ఉన్న అతను నేను ఒంటరిగా ఉండడం చూసి మా ఇంటికి వచ్చాడండి. ఒకసారి ఆ ఇంటి పక్కన మీరే అనుకోండి. ఇంట్లో నేను అలా ఉన్నానండి ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చెయ్యలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి. అలా చూస్తున్నాడండి. అలా దగ్గరికి వచ్చాడు. వెంటనే పట్టుకొని ఏడ్చానండి. ఇంట్లో చాలా కష్టంగా ఉంటుందండి. బయటికి వెళ్ళాలంటే ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారని భయం వేస్తుందని అలా పట్టుకొని ఏడ్చానండి. నీకు ఉండడానికి ఇల్లు కావాలంతే కదా అని చెప్పి. నీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా? కాగితాలు చుట్టకం పెన్నండి అది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. కక్కుర్తి పడి మీరు ఇల్లు ఇచ్చి అబ్బాయి నాకు సిగ్గు లేదురా మీకు? ఇల్లు ఓకే, పొలాలు రాయించుకున్నాడు ఏంటి మరి? పొలం రాయించుకున్నావా? అవునండి. మీరు ఏ శిక్ష యాక్చువల్గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి. పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నాడు, నేనున్నా. ఆయన గారింటికి వెళ్ళానండి. వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో ఏడ్చానండి. నీకేం కావాలని అడిగాడండి. నీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అన్నాను. అబ్బా అబ్బా అయ్యగారు ఇంతేనండి జరిగింది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఏంటి పెర్ఫార్మెన్స్? నీకు అర్థం కట్టదా? అమ్మాయి పాప ఎంత ఇచ్చిన తర్వాత అలాగే చేశాడంట. సిగ్గుండాలి ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాలా నిప్పులా ఉండాలి. ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే. ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయింది ఇంటికి వెళ్ళి. ఇల్లు ఓకే, పొలం ఓకే, వాళ్ళు ఇచ్చారు. నగలు పట్టుకోవడం తప్పు కదా? ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ ఒంటరిగా ఉన్నావు. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలోడు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. ఇంకా దగ్గరకు వచ్చాడండి. ఓరగా నా వైపు చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? ఇలా ఏడుస్తోలేదని చాలా ప్రేమగా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అన్నయ్య చెల్లమ్మ ఉంటా. ఈ లోపు పేపర్ వచ్చాడు. పేపర్ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్ఠి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. ఏరా పాలోడు గట్ర బెటర్ కదా కొంచెం. వాళ్ళందరూ వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడు? ఒంటి మీద వేసుకోవడానికి బంగారం లేదని కుమిలి కుమిలి ఏడుస్తున్నప్పుడు వెంటనే తన మెడలో ఉన్న చెయ్యి రింగు అన్ని తీసి నా చేతిలో ఇలాగే పెట్టాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. పాప ఏమి లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి. 150 తీసుకుంటారు కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చామని చెప్పండి మళ్ళీ మాకు. ఆ పొలాలంటే ఇచ్చాం.
వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు, ఈ అమ్మాయి తీసుకుంది. ఈ అమ్మాయి ఇష్టపడిచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి, అంతే. అది కాదు, తీర్పు చెప్తారా చెప్పరా అంతకు ముందు? ఒక 100 కొరడా దెబ్బలు కొట్టుకోమని చెప్పండి. వాళ్ళకి మీరేం చేశారు? వాళ్ళే కక్కుర్తిపడి ఇచ్చారు కాబట్టి తప్పు. ఇలా గాని చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో నించడానికి అవ్వదు. ఏం చేస్తాంటారా? అమ్మాయికి శిక్ష చేయండి. అమ్మాయి అమ్మాయి 2 సార్లు కొరడాన్ని ముట్టుకోవాలి. మమ్మల్ని అయితే కొట్టాలి, అవునైతే ముట్టుకోవాలా? ఊడిపోవాలి అంతే. ఊడిపోవాలా? అదే మాట నా కళ్ళలో చూసి చెప్పండి. సార్ ఏంటి సార్ చెప్పండి సార్. ఆ కళ్ళు చూసావా? మన కాడ ఎన్ని కుదరవు. తెలిసినా నీ గురించి గానీ ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి, తప్పు చేసిన శిక్ష పడాలి కాబట్టి ఒక 10 కొరడా దెబ్బలు అమ్మాయి కొట్టుకోవాలి అంతే. వద్దు వద్దు రే, ఆడపిల్లకి శిక్షలు వేస్తాను. ఆ అమ్మాయి బదులు ఆ శిక్ష నేను అనుభవిస్తాను. మీరా అస్సలు మగాడంటే నువ్వే సుధీర్. అయిపోయినారా? 10 అయిపోయినాయి. 10 కాదు సార్, 9 అయినాయి. అబ్బా ఇలాంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేస్తే మీలాంటి కామందులు ఏదైనా రాసి చేస్తారు. అందుకే ఈ అమ్మాయిని మీ సొంత చెల్లిలో చూసుకుంటారా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చేసుకోండి. ఈ రాష్ట్రంలో నేను నించుంటాను. ఎరా ఓటు ఎవరికి వేస్తారా? అదేంట్రా, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పని పాపం ఎవరు లేరు కదా అని చెప్పి నేను తోడుందాం అనుకున్నా. తప్పే ఉంది దాంట్లో? మీరు అమ్మాయి న్యాయం చేయండి, నూరు న్యాయం చేస్తాం. ఇంకా అయ్యగారు నేను వెళ్ళొచ్చా? పెళ్లి చేసుకుంటా అని చెప్పా కదా. నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మీ జనాల మధ్యలో నేనెవరు? ఇలా వచ్చాను, అలా వెళ్ళిపోతాను. మీరు క్షేమంగా ఉండండి. అయ్యగారు నేను వెళ్ళొచ్చు. జాగ్రత్త అమ్మా. చూసా కదా, మొత్తం నీ పొలం కూడా పట్టుకుపోయింది. ఇప్పుడు వెళ్ళింది. నా పొలమా? నీ పేపర్లో మొత్తం పోయింది పట్టుకొని. ఏం ఆస్తి రాశారు? మొత్తం రాసేసావా? రాసేసావా అంటే ఎక్కడ ఉంటుందిరా అది? చెప్పింది కదా. ఎక్స్ట్రా జబర్దస్త్. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది. అమ్మా నానా ఇల్లు తుడిచిన చాలుగా వెళ్ళి బట్టలు ఉతుకమ్మా. నానా ఇల్లు తుడలే నానా, నేను డాన్స్ చేశాను. డాన్స్ చేసావా? సారీ అమ్మా. లేగు, రేపు పొద్దు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఎలా నీకు డాన్స్ వచ్చా అంటే రాదని చెప్పే. ఇలా చేస్తే ఫిట్స్ వచ్చింది అనుకుంటారు. నానా ఇవాళ నా హ్యాపీ బర్త్డే నానా. నీ పుట్టినరోజా? అవునా? నా కళ్ళు ఎదురు 40 ఏళ్ళు వచ్చేసాయా? ఇవాళ నా బర్త్డే కదా, నేను నీకోసం చీట్ చేసా. స్వీట్ చేసా? ఏది ఇవ్వమ్మా. అవమ్మా ఊర్లో ఎంత గట్టి చేయకూడదమ్మా. అది బూర కాదు నాన్న, గులాబ్ జామున్. రేపు పొద్దున్న పెళ్లి చూపులు ఎవరైనా అడిగితే వంట వచ్చానంటే వచ్చా అని చెప్తానా? రాదని చెప్పమ్మా. ఏజ్ అయితే మేనేజ్ చేయగలను, గులాబ్ జామ్ మేనేజ్ చేయలేనమ్మా. నా ఫ్రెండ్ కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వస్తున్నాను చూడడానికి. అబ్బాయితో నీ మ్యారేజ్ ఓకేనా? జాగ్రత్త, మళ్ళీ వస్తానా, బయటికి పని ఉంది. హలో సీను. అమ్మ చెప్పమ్మా. తొందర అర్జెంట్ గా మా ఇంటికి రావా? ఏమైందిరా? తొందర రా సీను. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు సీను? మా ఇంట్లో సంబంధాలు చూస్తాడు సీను. నాకు ఏదంటే పెళ్లి చేసుకోమా? పెళ్లి చేసుకుంటాం కదా సీను. నేను నీకంటే ఆ పెద్దదాన్ని అనుకో, అప్పుడు ఏం చేస్తావు సీను?
మరి ఏమై చేసే సినిమాలో నాకు చేతనే సంబంధం చేసుకోలేదా? అలాగే అడ్జస్ట్ అయిపోతా. ఒక 5 years అనుకో, అప్పుడేం చేస్తావు? దాంట్లో ఏముంది, సచిన్ టెండూల్కర్ అందరూ చేసుకోలేదా? అడ్జస్ట్ అయిపోతాం. ఒక 15 years పెద్దదాన్ని అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడేముంది, నా పెళ్ళికి నువ్వు మీ ఆయన వస్తా. జస్ట్ నా ఏజ్ 25 years కదమ్మా. నీ ఏజ్ 25? మరి నీదే 40. 24. సీను, ఇవాళ నా బర్త్డే కదా, నా గిఫ్ట్ ఏమి ఇస్తావు? రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తా, కిటికీ దగ్గర పడుకో. దగ్గర మీ నాన్నకు అనుమానం రాకుండా శారీ వేసుకొని వచ్చేస్తాను. నో ప్రాబ్లం. ముద్దు పెట్టుకుందా మన 100 ఇట్లో ముద్దు అయితే ఓకే లేదు. అమ్మా నానా ఏం లేదు నానా. ఏం దాస్తున్నావు? ఏం దాయట్లేదు నానా. ఏదో దాస్తున్నావు. ఎవరు? ఏం లేదు నానా. కాకుండా నానా. అంకుల్, ఈ 5 days 6 days 5 days ఇల్లు ఇదేనా? 5 days కాదండి, ఇది కాదు అంకుల్, ఇది 6 days 27 ఇది. ఓహో, రాత్రి 12 గంటలకు వచ్చేస్తా. ఏంటి? అది రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్ళాలి, అందుకని. అంకుల్ ఇంకా అబ్బాయి వచ్చాడు, వెళ్ళి టీ కాఫీ పట్ట. రా బాబు కూర్చో. అంకుల్ ఏం బాబు, అమ్మా నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్నలాగే ఉన్నారు అంకుల్. అమ్మా పట్రా. అబ్బో టీ ఏంటి ఎంత చేదుకుంది? అంటే ఇంటికి వచ్చే ముందు మేము కషాయం తాగుతాము. కషాయం ఇది, టీ కాదు, తాగు. కషాయమా? చాలా బాగుంది కషాయం. టిఫిన్ చేయలే కదా? టిఫిన్ చేశాను. ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీయా? వద్దులే అమ్మా, రాళ్ళతో కూడా తినాలి మళ్ళీ. నువ్వు అమ్మాయితో ఏమైనా మాడుతుంటావు? ఇడ్లీ తినవా? వద్దులే అమ్మా. నాకు ఇష్టం, నేను తింటాను అంకుల్. ఒరిజినల్ పళ్ళేనా? ఒరిజినలే. మళ్ళీ డూప్లికేట్ పెట్టించుకోలేదు ఎందుకు ఇప్పుడు? అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ. నాకు ఇంకా ఎక్కువ అంకుల్. నవ్వుతారు ఎవరు చెప్తే మాట. అమ్మాయితో మాడుతున్నా, వచ్చేస్తా. సిగ్గే నీకు సూట్ అవుతులే. చెయ్యేస్తున్నారేంటి? అంటే హాబీస్ ఏంటా అని? నా హాబీస్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా. ఏమన్నా చదువుతావా? బుక్స్ మంచి ఉపయోగపడే ఏమైనా ఉంటే చదువుతా. ఏంటి చేతులు ఇలా ఇలా అంటున్నావు? అంటే ఇలా తెరుస్తాం కదా, అది చెప్తాను. ఇంకేం ఇష్టం నీకు? మీరు కొంచెం లేడీస్ కు దూరంగా ఉంటాను. జోక్ ఆఫ్ ద డెకేడ్. ఏమ్మా, ఏమంటాడు అబ్బాయి? ఏం అంటలేడు నాన్న. బాబు తినేసి పడుకుందాం, టైం అయింది కదా. అంకుల్ ఓకేనా? నాన్నగారు చెప్పారు, అదే పొద్దున్న ఫస్ట్ బస్ కి వెళ్ళిపోతాను. ఓకే, పడుకో అయితే. నేను ఇక్కడే పడుకోను అంకుల్. నువ్వు ఎక్కడ పడుకో. ఒక నిమిషం అమ్మా, వస్తాను పక్కకెళ్ళి. హలో లక్ష్మి, అమ్మాయి బర్త్డే ఈరోజు వద్దు, బాగోదు, నైట్ టైం. రేపు చెప్పాక రేపు కలుద్దామని. అర్థం చేసుకో, బయట తెలిస్తే పరువు పోద్ది మంది. బాయ్ బాయ్ బాయ్. ఎవరి దాంట్లో పడుకో అమ్మా. ఇంటి పక్కన పడుకుంటానా? నా పనులు నాకుంటాయి అమ్మా. నాకు కూడా పనులు ఉంటాయి నానా. అంకుల్ మన ఇంట్లో తులసి నీళ్ళు ఉంటాయా? పడుకోబే నానా, ప్లీజ్ నాన్న, ఒక్కసారి కిటికీ దగ్గర పడుకుంటా నానా. ఏకాంత సేవ ఇది వచ్చేసేట్లు ఉంది, విందో. సైలెంట్ సైలెంట్. సౌండ్ చేసి అమ్మాయి లేసి వస్తుంటే ఇక్కడ వస్తా, పైకి వెళ్దాం. ఇక్కడే ఉండు. బాబు ఏం చేస్తారు మీరు? ఏం చేశారు? నడుచుకుంటారు తీసుకుని అక్కడ. అప్పుడు మీ అత్తగారు గుర్తుకొచ్చాడు, నిద్రతో నడుస్తుంటాను బాబు. నేను నిద్రతో నడిచే అలవాటు ఇంక లేదు కదా. ప్రాక్టీస్ చేస్తాను, మూసుకోవచ్చుగా. నానా కిటికీ దగ్గర పడుకుంటా. వద్దు, నేను పైన పడుకుంటా. వద్దు, ఆ కిటికీ దగ్గర నేను పడుకుంటా.
ఎవరు నువ్వు? మాయగారు 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 ఎవరు వచ్చారండి? నా ముద్దు పెట్టుకున్నారు. ఈ లక్ష్మి వచ్చి ఉంటది. లక్ష్మి ఎవరు? అంటే లక్ష్మణ్ రావు అని మనకి డబ్బులు ఇవ్వలేడు. మరి ఆడిన డబ్బులు కూడా వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ముద్దు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి మనం. నాకే తేడా కొడుతుంది. ఇలా తేడా మీ అమ్మాయి నేను చేసుకొని చెప్తున్నా. సరే అమ్మాయి నువ్వు లేచి కిటికీ పడుకో. మీరు అక్కడ వద్దులేండి, ఇక్కడ పడుకోండి. లక్ష్మి లక్ష్మి ఏం చేస్తారు మీరు? అంకుల్ 5 days 6 days 3 days ఇల్లు కదా అంకుల్. నువ్వు వచ్చావు? అవును అంకుల్. ఇప్పుడు వచ్చావంటే అంటే అంకుల్ లక్ష్మి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు వీడి గురించి వచ్చావు, నా గురించి వెతిచి నువ్వు అమ్మాయి గురించి వచ్చావు, మీరు ఎవరి గురించి వచ్చారు? ఏంట్రా మా అమ్మాయి కోసం వస్తున్నాడు? ఏంటో లక్ష్మి అంటే మీరేం మాట్లాడలేదు. లక్ష్మి ఎవరు తెలుసా నీకు? తెలీదు. నీకు అప్తో సమానం. నాకు మొత్తం అర్థమైపోయింది. మీరిద్దరు బంచిక్ కదా, మీరు లక్ష్మి చిక్బం కదా. నేను ఒక్కడే మాట ఇక్కడ. నాకు తెలుసురా మీరు ఏదో తేడా కొడుతుందని చెప్పని. ఒక ఆడపిల్లని చీపురు కట్టతో కొట్టదు తెలుసా? ఆడపిల్లని చీపురు కట్టతో కొట్టకూడదే, నిన్ను కొట్టచ్చే. సార్ 5 days 6 days 3 days ఇల్లు అక్కడ. అరే ఇంకేందో నటిస్తావు? ఎలాగో బయట ఉంది కదా, ఇద్దరు కలిసి బమ్ చిక్కి బమ్ బమ్ చిక్కి ఎక్స్పీరియన్స్